నువ్వు రాయని ఎగ్జామ్ మేము రాయదలుచుకోలేదు. అయ్యో, మీరు రాయకుండా ఉండకూడదు. సరే సరే, నేను రాస్తాను. ముందు ఫోన్ పక్కన పెట్టి చదువుకో. అసలు నువ్వేం చేస్తున్నావు? అన్నీ చక్కబడుతున్నాయి అనుకుంటే నువ్వేంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నువ్వు చూసావు కదా, ఇప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయరు. నేను ఒక్కసారి ఫోన్ చేస్తాను, ఆయన ఎగ్జామ్స్ రాయమంటాను. ఆ తర్వాత నేను ఫోన్ చేయను. నన్ను నమ్ము. హలో, ఇన్ని రోజుల వరకు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు? నువ్వు నాకు లైఫ్ లో ఫోన్ చేయమని అనుకున్నాను. నీకు నా మీద కోపమేం లేదు కదా? కోపం ఏమీ లేదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎగ్జామ్స్ కదా, మీరు చదవాలని నేను ఫోన్ చేయలేదు. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కదా? లేదు, నేను ఎగ్జామ్ రాయాలని చెప్పేసరికి అమ్ములు నాతో గొడవ పడింది. రాయట్లేదా? ఎందుకు రాయరు? అది చూడండి, ఒక్క మాట చెప్తున్నాను, మీరు ఎగ్జామ్స్ రాయకపోతే నేను మీకు ఫోన్ చేయను, ఒక్క మాట కూడా మాట్లాడను. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకుండా ఉండుంటే నేను ఎగ్జామ్ రాసేవాడినే కాదు. నేను ఇప్పుడు ఫోన్ చేశాను కదా, మీరు వెళ్ళి చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. మీరు ర్యాంక్ తెచ్చుకున్న రోజు నేను మీ ముందుకు వస్తాను. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే. అలాగైతే నువ్వు ఆశపడినట్టుగానే ర్యాంక్ తెచ్చుకొని నీ ముందు నుంచి ఉంటాను. యా! తను నాకు ఫోన్ చేసింది. నిజంగానా? ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే. నేను చెప్పాను కదా తను ఖచ్చితంగా ఫోన్ చేస్తుందని. నేనంటే తనకి అంత ప్రేమ. నేను బాగా పరీక్ష రాసి ర్యాంక్ తెచ్చుకుంటే తను నా ముందుకు వస్తానని చెప్పింది. నువ్వు ఫోనే చూస్తూ ఉండకుండా ముందు నీ వస్తువులన్నీ సర్దుకో. రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం జయకృష్ణ. హలో, నువ్వే ఫోన్ చేస్తావనుకుంటున్నాను. ఎగ్జామ్స్ అన్ని ఎలా రాశారో? నేను బ్రహ్మాండంగా రాశాను. నువ్వు నాకిచ్చిన మాటను మర్చిపోలేదు కదా? ఏమైంది? ఏమీ మాట్లాడటం లేదు? నేను రాలేను. నేను మీ ముందుకు రాలేను జయకృష్ణ. ఎందుకని రాలేవు? జాత మతమా డబ్బా? సమస్య ఏంటో చెప్పు. అది కూడా సమస్య అనుకో. ఊరికే ఏదో కారణం చెప్పకు. నేను నిన్ను ఖచ్చితంగా చూడాలి. నువ్వు తప్పకుండా రావాలి. నేను వస్తే తిరిగి వెళ్ళడం కుదరదు. మీరు నన్ను తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను మీతో సీరియస్ గానే చెప్తున్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారా? వచ్చిన తర్వాత తీసుకువెళ్లకుండా? ఊరికే చెప్పకండి, బాగా ఆలోచించి చెప్పండి. మా వాళ్ళు మామూలు కాదు. దాని గురించి నాకు ఎటువంటి దిగులు లేదు. నువ్వు వస్తే నిన్ను తీసుకువెళ్ళిపోతాను. నేనెవరైనా పర్వాలేదా? నన్ను చూసిన తర్వాత మీ నిర్ణయం మార్చుకోరు కదా? ఇలా చూడు, నా గురించి నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా? నిన్ను చూడకుండానే ఇంత ఇష్టపడుతున్నానంటే నిన్ను చూసిన తర్వాత ఆ ఇష్టం ఎక్కువ అవుతుంది కానీ ఎలా తగ్గుతుంది? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా నాకే సమస్య లేదు. దాని గురించి నేను అస్సలు ఆలోచించలేదు. నువ్వు ఎలా ఉన్నా ఎవరైనా సరే నువ్వు గనక వచ్చావంటే నిన్ను తీసుకువెళ్ళిపోతాను.
అయితే మీరు రేపు ఉదయమే రైల్వే స్టేషన్కి వచ్చేయండి. నేను అక్కడికి వచ్చేస్తాను. అయ్యో రేపొద్దు, రేపు ఉదయాన్నే అమలుని వాళ్ళ ఇంట్లో దిగబెట్టాలి. మీరు అమ్ములని ఇంట్లో దిగబెట్టిన తర్వాత మీతో రావడానికి నేనుండను. ఎందుకని? హాస్టల్ నుంచి నన్ను కూడా ఇంటికి తీసుకెళ్లిపోతారు కదా. అయ్యయ్యో, అయితే నేనే వస్తాను. అమ్ములతో నేను మాట్లాడతాను. ఇలా చూడు, నాదొక చిన్న రిక్వెస్ట్. వెళ్ళేటప్పుడు మా అమ్మా నాన్నను కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందామే. హే, అవన్నీ వద్దు. అలాగా మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఏదైనా గొడవ చేస్తారేమో. నేను చెప్పినట్టే రేపు మార్నింగ్ బయలుదేరక ముందు ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. అమలు, అమలు నిద్రపోయావా? కొంచెం తలుపు తీవా. అమలు, ఆ అమ్మాయి ఫోన్ చేసింది. రేపు వాళ్ళ చుట్టాలందరూ వచ్చే లోపల తను నాతో పాటు వచ్చేస్తుందట. నన్ను తీసుకువెళ్ళమని చెప్పింది. అందుకు నువ్వేం చెప్పావు? ఇంకేం చెప్తాను, తీసుకెళ్తానని చెప్పాను. ఎందుకలా అన్నావు? ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత ప్రాబ్లం? నేనెందుకు భయపడాలి? నాకు అశోక్ గారు ఉన్నారు కదా. ఒకవేళ ఏదైనా పెద్ద గొడవైందనుకోండి, నేనప్పుడు అశోక్ గారు సాయం తీసుకుంటాను. మనం మళ్ళీ మీట్ అవుతామో లేదో తెలియడం లేదు. అందుకని రేపు రేణుతో, నీలకంఠ, మల్లికతో నువ్వు ఇంటికి వెళ్తావుగా? వెళ్తాను. థ్యాంక్ యూ. ఇంకో విషయం, మేమిద్దరం ఒకటిగా కలవాలని మీరిద్దరూ ఆ దేవుణ్ణి వేడుకోండే. నువ్వు ఇప్పుడు చేసేదే కరెక్ట్. ఇది ఆయనకు మాత్రమే కాదు, నీకు కూడా. నువ్వు వెళ్ళి అమ్ములు, మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళి సేఫ్ గా చేరేంత వరకు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను చూసుకుంటాను. నీ సఫారీ షూటింగ్ అవసరం ఉండదు కదా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ అడగవు కదా. నీలకంఠ, ఇలా చూడు, నువ్వు నాకు సాయం చేయాలి. నేను రేపు మీతో పాటు నెల్లూరు అక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తావు? తెల్లవారుజామునే మీరు లేవకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ అమ్మాయి నన్ను వెతుక్కుంటూ వస్తానని చెప్పి. అయ్యో, దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నేనే కదా వెళ్తుంది. ఇలా చూడు, దయచేసి నువ్వు ఈ విషయాన్ని మాత్రం మల్లికకి చెప్పకు. నేను అమ్ములతో అన్ని విషయాలు చెప్పేశాను. అందుకని నువ్వు మల్లిక కలిసి అమ్ములని జాగ్రత్తగా ఇంట్లో దిగబెట్టాలి. హలో, నువ్వు బయలుదేరావా? నేను ఇక్కడ నుండి బయలుదేరాను. నేను బయలుదేరుతున్నాను. అంతకు ముందు ఊరికే ఫోన్ చేశాను. మీరు బయలుదేరారో లేదో అని. నువ్వేం మాట్లాడుతున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేకుండా కాదు, భయంతోనే. మీరు నన్ను చూసినప్పుడు మీ మొహంలో ఒక చిన్న మార్పు కనిపించినా నేను మీతో రాను, తిరిగి వెళ్ళను కూడా. ఆ ట్రైన్లోనే నా ప్రాణాలు వదిలేస్తాను. ఇలా చూడు, నువ్వు అటువంటి పనులేమి చేయకు. నువ్వు ధైర్యంగా రా, నేను రమ్మంటున్నాను కదా. ఓకే, నేను స్టేషన్కి వచ్చి ఫోన్ చేస్తాను. స్టేషన్కి వచ్చే లాస్ట్ ట్రైన్కి మన ఇద్దరికి టికెట్స్ తీసి మీరు వెయిట్ చేయండి. నేను అక్కడికి వచ్చేస్తాను. తర్వాత అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నారు కదా, వాళ్ళని నెక్స్ట్ స్టేషన్కి వచ్చేయమంటారా? మనం ఆశీర్వాదం తీసుకునే వెళ్దాం. అలాగైతే నేను వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. అమ్మా నాన్న ఖచ్చితంగా నెక్స్ట్ స్టేషన్కి వస్తారు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నేను ట్రైన్ ఎక్కుతాను. ఒకవేళ నేను నిన్ను ట్రైన్లో చూడకపోతే అదే నా చివరి ప్రయాణం అవుతుంది. ఏమండి ఏమండి ఏమండి, ఆ బాడీగార్డ్ మోసం చేశాడు, అమ్ములను ప్రేమిస్తున్నాడు, ఇద్దరు ఊరొదిలి వెళ్ళిపోతారట. జై కృష్ణ, అంతా అయిపోయింది. ఒక బండి నిండా మనుషులు వచ్చి అమ్మును తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు? ఎవడో రౌడీ గాడి మనుషులు. వాళ్ళు హైవేలోంచే వెళ్ళారు. ఇదిగో బండి నెంబరు. అశోక్ అన్న, నువ్వెక్కడున్నావు?
మేము ఊర్లోకి వస్తున్నామన్నా.